జగ్గంపేటలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించడం జరిగిందని జగ్గంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ ఏడాది కాలంలో హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని, ఈ సంక్రాంతి సంబరాలు అలనాటి తీపి గుర్తులను గుర్తు చేశాయని అన్నారు. ప్రతి సంక్రాంతికి చిన్నతనంలో ఎంతో ఆనందదాయకమైన పలు క్రీడలు, ముగ్గుల పోటీలు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, ఎడ్ల పోటీలు, చలిమంటలు, పలు రకాల పిండి వంటలతో ప్రతి కుటుంబం నిమగ్నమై ఉండేదని అన్నారు. ప్రస్తుత తరం వారికి సంక్రాంతి తీపి గుర్తులు మనం స్పష్టంగా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దాంట్లో భాగంగానే పిల్లల తల్లులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగ్గంపేటలో ఉన్న 5 అంగన్వాడీ కేంద్రాల్లో జరిపిన పోటీలలో గెలిచిన పలువురికి మణికర్ణిక యువజన సంఘం ఏర్పాటు చేసిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు స్థానిక మండల రెవెన్యూ అధికారి జేవీఆర్ రమేష్, మండల అభివృద్ధి అధికారి అడప చంద్రశేఖర్, ఏపీఎం బి ప్రశాంతి, ఈఓపీఆర్డీ చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు. ఈ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లీనింగ్ చేయలేదు మనం. అలాగే వస్తా సరే. నమస్కారం అండి. జగ్గంపేటలోని 5 అంగన్వాడీ కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగిందండి. అయితే చిన్నపిల్లలందరికీ అంటే మా ముందు తరాలు కానీ మా తరాలు కానీ సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా చేసుకునేవాళ్ళము. నెలగంట పెట్టిన దగ్గర నుంచి సంక్రాంతి వరకు కూడా చక్కగా గొబ్బెమ్మలు, అలాగే హరిదాసు అందరూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లలకి, ఈ జనరేషన్కి ఇవన్నీ తెలియట్లేదు. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చేసింది కాబట్టి ప్రతిదీ ఏదైనా సంక్రాంతి అంటే మొబైల్లో ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలా కాకుండా ఈ జనరేషన్ అందరికీ కూడా, ఈ భావితరాలకి సంక్రాంతి సంబరాల గురించి తెలియచేయాలని, అలాగే ఆ తల్లులు కూడా ఆ పిల్లలకి ఇవన్నీ తెలియచేయాలని వాళ్ళతో హరిదాసు వేషాలు, అలాగే గోపికలు, కృష్ణులు, అలాగే భోగి మంటలు, పాలు పొంగించడం, అలాగే పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముగ్గులు పోటీలు పెట్టించడం జరిగింది. అలాగే పిండి వంటలు, సంక్రాంతికి చేసుకునే వంటలన్నీ కూడా చేయించడం జరిగింది. ఇందులో భాగంగానే మాకు మణికర్ణిక యువజన సంఘం టీం అంతా కూడా మాకు సహకరించి ఎవరైతే ముగ్గులు పెట్టారో వీరందరికీ కూడా వారు బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రోత్సాహ బహుమతులు ఇచ్చారు. నిజంగా ఇది చాలా అంగరంగ వైభవంగా జరిగింది మా అంగన్వాడీ కేంద్రంలో. మీడియా తరఫున యువజన సంఘం వారికి ధన్యవాదాలు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన ఆలయ అధికారులు. జగ్గంపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకి తెలియజెప్పేందుకు పండుగలు దోహదం చేస్తాయన్న సిడిపిఓ పూర్ణిమ. రామచంద్రాపురం యోగా వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కుత్తివంటి పేర్రాజు పంతులు జయంతి. 99 ఎకరాల భూమిని దానం చేసి విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడిన పలువురు వక్తలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.